అడగండి చెప్తాం. ఈ కార్యక్రమాన్ని చాలామంది చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే, ఏం అడుగుతున్నాము అనేది ఒకవైపు, ఏం సమాధానం వస్తుందని బైబిల్ నుండి చాలామంది చూస్తున్నారు. చాలా సంతోషం. మెయిన్ కారణం ఏంటంటే, మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. ఈరోజు బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం యొక్క మెయిన్ యూఎస్పీ ప్రశ్నలు. అయితే ప్రశ్నలతో పాటు ఎవరితో ఏం ప్రశ్నిస్తున్నారు అనేది చూస్తున్నాం. సహజంగానే మనం దేవుని యొద్ద మనం చాలా విషయాలు అడుగుతున్నాం. ప్రార్థనలో అడుగుతున్నాం, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, పలు విషయాలు మనం అడుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఎలా ప్రశ్నించాలో చాలా విషయాలున్నాయి. అయితే పాత నిబంధనలో ఓ వ్యత్యాసమైన కార్యం ఉంది. సంఖ్యాకాండం 22లో దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ నంబర్ 22 సంఖ్యాకాండం 22 బాలాము బాలాకు అనే క్యారెక్టర్. నేను ఈ చాప్టర్లోనికి వెళ్ళడానికి ముందు ఈ ఎవరి దగ్గర ఏం అడగాలనే ఈ థాట్లో మీరు ఏ కోణంలో చూస్తున్నారు? బిఫోర్ మనం ఎంట్రీ కావడానికి ముందు ఎవరి వద్ద ఎలా ప్రశ్నించాలి? నాకు బైబిల్లో ఒక ఇన్సిడెంట్ చాలా ఇన్స్పిరేషన్. 2 సార్లు మాట్లాడాము. అది చాలా ఇన్స్పిరేషన్. ఏంటని అడిగితే, ఆ భర్తమయ్యి తను వచ్చి ఆ దృష్టిని ఇమ్మని అడుగుతాడు. కరెక్ట్. అదిను నేనెంతగానో ఆశ్చర్యపడి భ్రమపడిన విషయం ఏంటంటే, హీనోస్ దేవుడు ఎవరి దగ్గర ఏం అడగాలని చెప్పి స్పష్టంగా అడుగుతున్నారు. అందరి దగ్గర భిక్షం అడుక్కునే అతని వల్ల దేవుని దగ్గర కళ్ళు అడగగలిగాడు. ఈరోజు ఇశ్రాయేలు జనులను చూడండి. అంతమంది లక్షలాది ప్రజలు వస్తున్నారు. వారు ఆ ఐగుప్తు నుండి వారు ఆ కనానులోకి వెళ్లేంత వరకును దేవుని దగ్గర ఏం అడిగారో చూడండి. మన్నా అడిగారు, నీళ్లు అడిగారు, మాంసం అడిగారు, తర్వాత వాళ్ళకి వేరే అవసరమైన ఆహారం సంబంధించిన విషయాలను అడిగారు. అది మాత్రమే కాకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తెచ్చారు? వాళ్ళం ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫుడ్తో అంతా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. చివరి వరకు కూడా వారి ప్రయాణం అలా సాగింది. ఇక్కడ ఈ గుడ్డివాడు ఇతను అడిగినట్టుగా ఒక వాల్యుబుల్ క్వశ్చన్ వారు దేవుని దగ్గర అడగలేకపోయారు. వాల్యుబుల్ విషయాన్ని ఈ రోజు దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ పవర్. అవును, ముందుగానే చూశారు. అక్కడి నుండి వచ్చేప్పుడు ఒక 10 తెగుళ్లు ఐగుప్తీయులకు కలిగింది చూసే వారు బయలుదేరారు. ఎర్ర సముద్రం చీలిక చూస్తున్నారు. ఫరో యొక్క సైనికులు అందులో మునగడం చూస్తున్నారు. ఇన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళకి ఈ గాడ్ దగ్గర ఏం అడగాలనేది తెలియలేదు. అదే ఈ రోజు కూడా ఈ యొక్క డిఫరెన్స్ ని చూస్తూ ఉన్నాం. మీరు అనేక సార్లు చూడండి, మరి అంతగా మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా వసతులు అవకాశాలు లేకపోయినప్పటికీ గొప్పగా ఉండేవారి కంటే కూడా వెళ్ళి కొందరు కూడుకుని ప్రార్థిస్తారు. వాళ్ళు అడిగే ప్రేయర్ రిక్వెస్ట్ చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అయితే ఎంతో మంచిగా వెల్తీగా ఉండేవారిని చూస్తే దానికంటే మరొక లెవెల్కి వెళ్ళాలని దాని గురించి అడుగుతూ ఉంటారు. సో దేవునికి తెలుస్తుంది ఎవరేది అడుగుతున్నారో చూస్తున్నాడు. ఈ రోజు ఈ డిఫరెన్స్ అనేక మంది దగ్గర ఉంది, అనేకుల దగ్గర డిఫరెన్స్. అవును. సో అలాగా నేను దేవుని దగ్గర నుండి ఇది నేర్చుకున్నాను. ఇవేవి కూడా అడగనక్కర్లేదు, ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు, బాగానే ఇచ్చి ఉన్నాడు. నేను చెప్తున్నా, అలాగుంటున్నప్పుడు దేవుని దగ్గర ఏం అడగాలి? పరిస్థితులు కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తున్నా, రేపు పిల్లలకి ఫీజు కట్టాలి. ఈ రోజు వరకు మన దగ్గర ఉండదు. నేను వచ్చి మిడిల్ క్లాస్ వ్యక్తులు, నా వంటి మిడిల్ క్లాస్ వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాను. రేపు ఫీజు కట్టాలి, ఈ రోజు వరకు ఉండదు. ఇదే నాకైనా ఆ శోధన పీరియడ్గా అనుకుంటా. అంటే ఆయన ఇస్తాడనేది నాకు తెలుసు. అయితే ఆ యొక్క మినిట్కి ముందు ఖచ్చితంగా ఇస్తాడు. అది ఇచ్చేంత వరకు ఒక టెన్షన్ అనేది ఉంటది కదా. ఇప్పుడే నేను ఆరాటపడుతూ ఉంటాను, అయ్యో ఎలాగా. ఇప్పుడు నాకు ఒక థాట్ వస్తుంది, కొంచెం ఉంచుకుని ఉంటే తీసి కట్టుండేవాడిని. అప్పుడు నేను గాడ్స్ మిరాకిల్ని చూడలేను కదా. రెండవది, ఎవరి వద్ద మనం ఫోన్ చేసి అడుగుతాం. వీటన్నిటిని కూడా అది ఓవర్కమ్ చేసి ఈ స్థలంలో కూడా, లేదు ప్రభా నువ్వు ఇస్తావని తెలుసు, నేనెప్పుడు ఆ మాట దేవుని దగ్గర చెప్తాను, మీకు తెలుసు ప్రభా మీరు ఇస్తారు, ఆయన ఇచ్చేస్తాడు, ఇస్తూనే ఉన్నాడు ఈనాటి వరకు కూడా. ఇది క్రితం మీకు చెప్పానో లేదో తెలీదు, నా ఫస్ట్ ఆఫరింగ్ నా చేతిలో తీసుకున్నది వచ్చి 90 రూపాయలు, 90 రూపీస్. అప్పటికే నాకు పెళ్ళయి ఒక బిడ్డ చేతిలో ఉంది. ఫస్ట్ ఆఫరింగ్ అని తీసుకున్నది. ఆ మీటింగ్కి వెళ్ళాను, 90 రూపాయలు చేతిలో ఉంది. అప్పుడు 1 లీటర్ పెట్రోల్ 40 రూపాయలు అనుకుంటా వేసుకున్నాం. ఆ స్థలానికి 2 వీలర్లో వెళ్ళి రావడం అయ్యింది. మిగతాది 40-50 రూపాయలే ఉంది చేతిలో. బట్ ఆ రోజు కూడా దేవుడు నాకు చెప్పిచ్చింది, ఇది ఒట్టి 50 కాదు, ఇది వృద్ధి చేయడం నా వల్ల అవుతుంది, ఇది కాన్సన్ట్రేట్ చేయొద్దు అంటూ ఉన్నాడు. అదే నేను చెప్తున్నా, మనం అడిగేప్పుడు ప్రభువా నా దగ్గర 50 రూపాయలే ఉంది, 5,000 ఇవ్వండి, నేను ఒకరోజు కూడా ఆఫరింగ్ ఇంత ఇంక్రీజ్ చేసి ఇవ్వండి అని అడిగిందే లేదు. అయినా దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. ఆయా పీరియడ్ వచ్చేప్పుడు ఆ ఇంక్రిమెంట్ ఆయనే వేస్తున్నాడు, నాకు సమస్య లేదు. సో నా మట్టుకైతే మనం దేవుని దగ్గర అడిగేప్పుడు మరొకటి అడగాలి, అది ఇస్తాడు దేవుడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, ఎక్సెప్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ విలియం క్యారీ యొక్క స్లోగన్.
ఎక్స్‌పెక్ట్ అటెంప్ట్‌లో ఒక కాంబినేషన్. ఇది ఎక్స్‌పెక్ట్ కాంబినేషన్ ఒకవైపు, అటెంప్ట్ మరోవైపు. అవును. మీరెవరి దగ్గర అడుగుతున్నారంటే గ్రేటర్ గాడ్ దగ్గర ఆ! అడుగుతున్నారు. దేవాది దేవుడు ఆల్మైటీ గాడ్. ఆల్మైటీ గాడ్. ఇప్పుడు ఆల్మైటీ గాడ్ దగ్గరికెళ్ళినప్పుడు అదే మీరు వెళ్లి అడగాలి. అవును. ఎక్స్‌పెక్టేషన్ చాలా బావుంది. అయితే అటెంప్టే చాలా అదే అడగట్లేదే. మనం అడిగేప్పుడే వేరే అడుగుతూ ఉన్నాం కదా! అవును. సరే, ఈ నంబర్ 22 ఒక వ్యత్యాసమైన చాప్టర్. పలుమార్లు మనం ప్రేక్షకులు కూడా చదివే ఉంటారు. ఓల్డ్ టెస్టమెంట్‌లో వస్తున్న ఓ ముఖ్యమైన విషయం. ఇశ్రాయేలు జర్నీ, మోషేతో వచ్చే జర్నీ అద్భుతంగా వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక క్యారెక్టర్ బాలాము, బాలాకు. ఈ క్యారెక్టర్‌లో గాడ్ ఒక ముఖ్యమైన పార్ట్ ప్లే చేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాలి. అట్ ద సేమ్ టైం పలు సమస్యలు వచ్చాయి. దీన్నెలా నడిపించాలి? అయితే ఒక విషయాన్ని చేయాలి. ఎలా ఈ క్యారెక్టర్‌ని మనం గ్రహించాలి? ఇదొచ్చి ఈ జర్నీ వచ్చి న్యూ టెస్టమెంట్ జర్నీ. ఆ! మరి దాని యొక్క షాడోవి ఇది. ఎప్పుడు అలాగ ఉంచుకునే అవును. చదవాలి. అలాగే ఓల్డ్ టెస్టమెంట్‌లో చదువుతున్నప్పుడు ఈ థాట్‌లో మనం టోటల్ ఓల్డ్ టెస్టమెంట్ అలాగే చదవాలి. ఆ! ఎందుకు నాకు ఇవ్వబడిందంటే ఇదొచ్చి ఒక షాడో. షాడో. దీని యొక్క ఒరిజినల్ వచ్చి క్రైస్ట్ న్యూ టెస్టమెంట్. హ్మ్. అందువల్ల యేసయ్య మరల చెప్తాడు. లేఖనములను పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కరెక్ట్. నేనే పస్కా పశువును, నేనే కొట్టబడతాను. హ్మ్. ఆ రోజు ఆ ఐగుప్తు తొలిచూలు సంహారమైనట్టుగా పిశాచి తల నలగొట్టబడుతుంది. హ్మ్. మీరు విడుదలవుతారు. అటు తర్వాత బాప్టిజం. వాళ్ళు ఆ నీళ్లలో నుండి ఆ ఎర్ర సముద్రం దాటి వస్తున్నారు. అదే 1 కొరింథీ 10లో ఆయన రాస్తున్నాడు. ఎవరు? పౌలు రాస్తున్నాడు. బాప్టిజం. ఆ తర్వాత వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ సమయంలో ఆ రాత్రి అగ్నిస్తంభం, మేఘస్తంభం. పరిశుద్ధాత్మను గురించి వాక్యం చెప్తున్నప్పుడు ఆత్మచేత, అగ్ని చేతనే ఉంటుంది. ఈ 2 కాన్సెప్ట్. అటు తర్వాత కమ్యూనియన్. ఏది? మన్నాను, బండ నుండి నీరు. ఇందులో ఏది కూడా నా స్వంతంగా చెప్పడం లేదు. 1 కొరింథీయులకు 10లో ఈ ఎక్స్‌ప్లనేషన్ ఆయన ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా న్యూ టెస్టమెంట్‌కి అయినటువంటి ఒక గుర్తు, రిఫ్లెక్షన్. అది ఇది మీరు కంపేర్ చేసి చదివితేనే అర్థమవుతుంది. అప్పుడు ఇందులో బాలాకు లోనికొస్తున్నాడు. అవును. ఆ బిలాము లోనికొస్తున్నాడు. హ్మ్. దీనిని ఎక్కడ బైబిల్ కనెక్ట్ చేస్తుందని చూస్తే న్యూ టెస్టమెంట్‌లో రెవల్యూషన్‌లో హ్మ్. దేవుడు పెర్గము సంఘముతో మాట్లాడుతూ చెప్తాడు, బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. రెవల్యూషన్ వరకు వెళుతుంది చూడండి. అవును. ఈ బిలామును గురించి ఎందుకు ఇక్కడ చెప్పబడిందని చూస్తే చర్చ్ కాలంలో బిలాము స్పిరిట్ వస్తుంది. హ్మ్. ఆ స్పిరిట్ వచ్చి లోనికి వస్తుంది. అది ఇక్కడ చదివేప్పుడే అర్థం చేసుకోవాలి. ఆ స్పిరిట్ వస్తున్నప్పుడు ఆ డాక్ట్రిన్ లోనికి రావాలి. హ్మ్. ఆ డాక్ట్రిన్ వచ్చి ఏం చేయబోతుంది? ఆ డాక్ట్రిన్ని ఎలాగ అధిగమించాలి? ఓవర్‌కమ్. రెవల్యూషన్‌లో ఉండేది. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఎంత ప్రీ ప్లాన్డ్‌గా పరిశుద్ధాత్మ ఎంత అందంగా ఆ. ఉంచాడో గమనించండి. మనం లేన్ అవును, చేయాలి. ఈ ఇన్స్టెంట్ మీరు చదివి ఇందులో ఎలాగ మీరు ఓవర్కమ్ చేయొచ్చని చెప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెవల్యూషన్‌కి వెళ్ళి అక్కడ పెర్గము సంఘాన్ని చూసినట్టయితే బిలాము ఉపదేశం నీలోకి వచ్చిందంటాడు. హ్మ్. అది ఓవర్కమ్ చేయమని చెప్తాడు. అది ఓవర్కమ్ చేయడానికైనా మెథడ్ ఎక్కడుంది? ఫార్ములా ఎక్కడుంది? ఆ సొల్యూషన్ ఎక్కడుంది అంటే ఇక్కడుంది. సమస్య చెప్తున్నాడు, పరిష్కారం చెప్తున్నాడు, ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నాం. సమస్య ఏంటంటే మనం చెయ్యాలి. మీరు చెప్పేరే అటెంప్ట్ Attempt. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అన్నీ అడుగుతున్నాం, బావుంది అంటున్నారు. రైట్. అయితే చెయ్యాలి. ఇప్పుడు ఆ ఎండ్‌లో 100 మీటర్స్ పరిగెత్తేప్పుడు ఎండ్‌లో ఒక పోస్ట్ ఉంటది. అది రీచ్ అయితేనే కదా గోల్డ్ మెడల్. ఇక్కడ ప్రాక్టీస్ ఇవ్వడం అయింది. ఒలింపిక్‌కి వెళ్ళాడు. షూ వేశాడు, అన్నీ వేశాడు. పేల్చితే పరిగెత్తాలి కదా. హ్మ్. నేను పెద్దవాడిని, నేను అందరితో పరిగెత్తను, వేరుగానే పరిగెత్తుతా. నేను వెనకే పరిగెత్తానంటే సరి అవుతుందా? లేక నా ఇష్టం వచ్చినట్టే పరిగెత్తానంటే సరిపోతుందా? అక్కడే ఇక ఉండాలి. అక్కడే ఉండిపోవాలి. ఈ రోజు అనేక మంది కూర్చుని దేవుడు చేయనివ్వు, తర్వాత నేను వస్తానని చెప్పేవాళ్ళు ఉంటారు. దేవుడు వారిని ఒకరోజు కూడా ఆశీర్వదించేది లేదు. గాడ్ మన దగ్గర ఫస్ట్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సెకండ్ స్టెప్ ఆయన తీసుకుంటాడు. అయితే మీరు ఫస్ట్ స్టెప్ వేసేంత వరకు రెండో స్టెప్ వేయలేరు. ఇక్కడ చాలా విషయాలున్నాయి బ్రదర్. ఈ రెవల్యూషన్ కనెక్ట్ చేయడం ఎంత బేస్ ఉందో చూడండి. అది పద్మాస్ ద్వీపంలో జాన్కి ఈ విషయం చెప్తున్నాడు. అక్కడ పిలయామును గురించి లింక్ చేస్తున్నాడు. గమనించండి. చూడండి, దేవుడు లింక్ చేస్తున్నప్పుడు అప్పుడు అల్మైటీ గాడ్ని చూస్తే ఎలా ఉంచాడో చూడండి. ఇందులో నుండి మనం ఎన్ని విషయాలు. అందువల్ల అశ్విన్ బ్రదర్, ఇది బైబిల్. ఇట్స్ నాట్ ఎ బుక్, జస్ట్ ఓన్లీ ద హిస్టరీ. నేను ఇదొచ్చి నిజంగా మీకోసం చెప్పడం లేదు, ప్రోగ్రామ్ కోసం చెప్పడంలా. దీనిని ఎంతో లవ్ చేస్తున్నా. అలాగా ఏం చెప్పేది అంత, ఎందుకంటే అంత టేస్ట్ ఇందులో ఉంది. తెలియకుండా నాకు ఇన్ని రోజులు టైంని వేస్ట్ చేసామేమో, లేదంటే ఇది చదవడానికి ఇప్పుడే నాకు ఏదో చెప్తారు కదా, ఎల్కేజీలో కిండర్ గార్డెన్ స్టార్ట్ అయ్యి అవును. ఒక పీరియడ్ లోనే కదా మీకు టేబుల్స్ చెప్పిస్తారు, ఒక పీరియడ్ లోనే అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ చెప్పిస్తారు. ఆ విధంగా ఈ చెప్పివ్వడానికి ఇప్పుడు నేను పరిపక్వం కావడానికి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అదే నేను యోచిస్తున్నా, మనం ఎంతగా అంతేకాకుండా స్లోగా ఉన్నాం.
చాలా మంది యంగ్స్టర్స్ చూస్తున్నారు. శీఘ్రంగా వారు దీన్ని క్యాచ్ చేశారంటే ఎంత మంచిదో చూడండి. అదే ఇప్పుడు మనము డిగ్ చేసి ఒక 10 అడుగులు లోతు అవును. తీసామనుకోండి, ఇక్కడ నుండి వారు వెళ్ళినట్టయితే మరొక 10 feet వాళ్ళు త్రువి తీయచ్చు. ఇంకా ఎంతో దే డోంట్ నీడ్ టు స్టార్ట్ విత్ న్యూ ప్లేస్ ఫర్ ద 10 feet. ఆ, వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. అవును. ఇక్కడ నుండి ఏం చెప్తున్నాడు? అప్పుడు ఇక్కడ నుండి వెళితే ఇంతకంటే ట్రెషర్ లోన ఉంటుంది. ఒక 2000 సంవత్సరాలుగా 4000 సంవత్సరాలుగా ఈ బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఒక్కొక్క విషయం ఎంతో సూక్ష్మంగా, ఉమ్, ఇప్పుడు మీరు ఆ 22 చదివారు అవును. కదా, బిలాము యొక్క కార్యములు. సాధారణంగా దేవుని క్వశ్చన్ అడుగుతాం కదా. అవును. నేను చూశాను, గాడ్ కొన్ని చోట్లలో మనుషుల్ని క్వశ్చన్ అడుగుతాడు. అందులోని క్వశ్చన్ అక్కడ ఉంది. వెరీ అవును, ఇంపార్టెంట్. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులోనికి మనం పెడదాం. ఇప్పుడు బాలాము, బాలాకు రెండు ఓ వ్యత్యాసమైన క్యారెక్టర్స్. ఇందులో ఈ ప్రాఫిట్ వచ్చి హీఈస్ నాట్ ఏ ఇజ్రాయలైట్. చాలా యూనిక్ గా Very ఉంది. unique. ఎలా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి? ఇవన్నీ చదువుతూ ఉంటే గాడ్స్ నేచర్ ఉంది. ఎలా మనం దీన్ని చూడాలి? ఓల్డ్గా మీరు చూసినట్లయితే ఉమ్, ఇప్పుడు మనకి డెమోక్రసీ రాక ముందు అవును. ఇక్కడ కింగ్డమ్ రూల్ ఉండింది. కింగ్డమ్ రూల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అటు తర్వాత బ్రిటిష్ రూల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అందులో నుండి ఇండియన్ రూల్ ఐపీసీలోకి వచ్చాం. అవును. అలా ఒక్కొక్కటి వచ్చినప్పుడు మరొక వెర్షన్కి వెళ్ళిపోయాం. ఇంతకు ముందు ఒక వర్షన్ ఉండింది కదా, ఆ సమయంలో ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. ఉమ్, ధర్మశాస్త్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఉమ్, ధర్మశాస్త్రము అల్లా ఆ ఇస్రాయేల్కి ఇస్తున్నాడు యాత్రలో. మరి అంతకుముందు లా లేని పీరియడ్ అనేది ఉండింది. ఉమ్, ఒక 2000 ఇయర్స్ ఉంది. ఈ 2000 ఇయర్స్లోనే యోబు ఉండాడు. ఉమ్, ఈ 2000 ఇయర్స్లో అబ్రహాం ఉండాడు. ఈ 2000 ఇయర్స్లో ఐసెకు ఉండాడు, జాకబ్ ఉండాడు, నోహు ఉండాడు, హానోకు ఉండాడు, బిలాము ఉన్నాడు. వీళ్ళందరూ 2000 ఇయర్స్లో గాడ్కైన పర్సన్స్. ఉమ్, ఇస్రాయేల్ ఇంకా ఏర్పడలేదు. ఉమ్, ఇంకా ఏర్పడలేదంటే వాళ్ళు ఆ యొక్క యాకోబుకి ఇస్రాయేల్ అనే పేరు పెట్టి వాళ్ళు ఒక దేశంగా ఇంకా ఫామ్ కాల. ఆ 2000 ఇయర్స్లో ఉండేటువంటి జెంటైల్సే వీళ్ళందరూ కూడా ఇస్రాయేలు కానివారు. ఉమ్, ఆ గ్రూప్లోనే బిలాము ఉన్నాడు. అప్పుడు బిలాముకి దేవుడు తెలిసి ఉన్నాడు చూడండి. హీ నోస్. గాడ్ ఆయన్ని చేసి ఉన్నాడు. ఉమ్, అందులో గొప్ప విషయం ఏంటని అడిగితే, బిలాము శపిస్తే అది శాపం, బిలాము ఆశీర్వదిస్తే ఆశీర్వాదం. అంతవరకు దేవుడు అతన్ని అంగీకరిస్తున్నాడు. అలా అనుకుందామా? అవును. గాడ్ ఆల్సో ఆథరైజెస్ అని అందామా? అవును. అలాగంటే బిలాము ఏ బేసిస్లో దేవునితో అలాగుండుంటాడు? అవును. నేను గాడ్ యొక్క ప్రాఫెట్, నేను అలా చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే నాకు క్రైస్ట్ తెలుసు, క్రైస్ట్ని అంగీకరించాను, ఎందుకంటే ఆయన రక్షించాడు. అందువల్ల నేను గాడ్స్ ప్రాఫెట్. అతను ఏ బేసిస్లో ప్రాఫెట్, ఉమ్, ఏ బేసిస్లో అయింటాడు? ఇప్పుడు యోబు మరి బలులు అర్పిస్తున్నాడు పిల్లల కోసం. ఆ బలిపీఠం కడుతున్నాడు, పశువులను వధిస్తున్నాడు. అది దేని ఆధారంగా? ఎందుకంటే నిబంధన రాలేదు కదా, ధర్మశాస్త్రం లేదు కదా. ఆయనకి ఎలాగ ఈ థాట్ వచ్చింది? అవునా? అదే విధంగా బిలాం వచ్చి ఈ లా అనేది ప్రాఫిట్ గానే లా రావాలి కదా, ఇలాగే ప్రాఫిట్ ఉండాలని. అవన్నీ రాకముందే అతను ప్రాఫిట్. ఇంకా చెప్పాలంటే ఈ లా రాయించడం వీళ్లతోనే రాయిస్తున్నాడు దేవుడు. తర్వాత రోజుల్లో ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఎలాగనేది వీళ్ళకి డౌట్ రాకూడదు. విశ్వాస నిబంధన అనేది ఉంది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన వాటి రుజువు. మనం ఇప్పుడు అబ్రహామును విశ్వాసమునకు తండ్రి అంటున్నాం కదా, అవునా? అయితే ఈ లా రాయబడలేదు అబ్రహాము కాలంలో. ఉమ్, నిరీక్షింపబడు వాటి విషయమై ఇక్కడ మనం చూస్తున్నాం. ఉమ్. అయితే ఆ నిబంధన ప్రకారంగా జీవించాడు. అతనికి ఏ బేస్ లేకుండా గ్రహించాడు ఆ పాయింట్ ని. అవును. ఒక ఇంట్రెస్టింగ్ టిట్ బిట్స్ లాగా మీరు చూడండి. 15th చాప్టర్ ఆఫ్ జెనిసిస్ లో ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి ఆకాశంలోని నక్షత్రం వలె ఉంటుంది అని చెప్పాడు ఓ కదా. పెద్ద ప్రామిస్ ఇస్తున్నాడు. ఆ ప్రామిస్ ఇవ్వకముందు మరొక ఓడి చెప్తాడు. ఉమ్, అతను గుడారం లోపల ఉంటాడు, గుడారము నుండి బయటికి వచ్చి అని ఉంటుంది. తను బయటికి వచ్చాడు. ఆకాశమును తేరిచూడు, అక్కడ ఆ అవును. చోట మిమ్మల్ని ఉంచుకోండి, ఉమ్, తేరిచూడు. ఇక్కడ మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, ఆ ఆకాశాన్ని తెరిచూడు, నీ సంతతి ఈ విధంగా ఉంటుంది అన్న వెంటనే ఇప్పుడు మీరు ఆకాశంలోకి చూస్తున్నారు. మీరు నక్షత్రాలు లెక్కించగలరా? లేదు. లెక్కించలేరుగా. ఇప్పుడు మీరు అది యాక్సెప్ట్ చేస్తారా? చెప్పేది గాడ్, ఉమ్, మిమ్మల్ని నడిపించే గాడ్. యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఆ, దేవుడు చెప్పాడు. యాక్సెప్ట్ చేస్తారు కదా. అయితే బైబిల్ చెప్తుంది అతడు విశ్వసించాడు, నీతిగా ఎంచాడు. మీరు విశ్వసిస్తున్నారుగా. ఇందులో ఏంటి నీతి ఉంది? ఉమ్, అందులో ఒక రైటియస్నెస్ ఏది ఉందని చూసినట్లయితే క్రింద అలా చదువుకుంటూ వస్తే అబ్రహాం దగ్గర ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అన్నందుకో నీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. ఎలాగ కన్ఫర్మేషన్ అంటే, నువ్వు వెళ్ళి నాకు బలి అర్పించు, గొర్రెనివ్వు, పొట్టేలునివ్వు, ఇవన్నీ కూడా ఆయన చెప్తాడు. ఇప్పుడు అబ్రహాం ఇవన్నీ రెడీ చేస్తున్నాడు. రెడీ కూడా చేశాడు. రెడీ చేసి ముగించిన తర్వాత
ఆ ఆల్టర్ కట్టి ఆల్టర్లోనే అది పెడతాడు. వాక్యం చెప్తుంది, అదే చాలా ఇంపార్టెంట్. వాక్యం ఏం చెప్తుంది? సూర్యుడు అస్తమించినప్పుడు అని ఉంటుంది. అంటే ఈవినింగ్ అవుతున్నప్పుడు అని అర్థం. అప్పుడు అంతకుముందు జరిగిన సంభవాలు డేలో. ఇప్పుడు ఆకాశాన్ని తేరి చూడమన్నప్పుడు నక్షత్రం కనబడుతుందా? తెలీదు. అతడది విశ్వసించాడు. ఇప్పుడు విశ్వాస నిబంధనను చెప్పి చూడండి. నిరీక్షించు వాటి నిజస్వరూపం, అదృశ్యమైన వాటిపై రుజువు. నా కంటికి కనబడదు, అయితే నిశ్చయం నక్షత్రం అక్కడుంది. అయితే చెప్పేది గాఢని నేను నమ్ముతున్నా. ఈ నిబంధన 4000 సంవత్సరాల తర్వాత రాయబడుతుంది. అయితే 4000 సంవత్సరాల ముందు చేసింది ఎవరు? వీరందరూ నిబంధన రాకముందు ఎగ్జాంపుల్స్ వీళ్ళు. ఆ నిబంధన ఇతనిని బట్టే రాయొచ్చు. అదే నేను చెప్తున్నాను. చూడు, అబ్రహాం చేసున్నాడు. 2000 సంవత్సరాల తర్వాతే కదా నిబంధన వచ్చింది. అవును, నిబంధన రాకముందే అటువంటి జీవితాన్ని జీవించాడు అతను. అటువంటి ఒక వ్యక్తే బిలాం. ఎక్స్పెక్ట్ అండ్ అటెంప్ట్. అవును, అర్థమైంది. చూడ్డానికి రాకముందే నమ్ముతున్నాడు, విశ్వసించుచున్నాడు, విధేయతలో చూపించాడు. అలాంటి అబ్రహం క్యారెక్టర్ని దేని గురించి మాట్లాడుతున్నావు? అవును, అతను కంటితో చూడలేదు. పట్ట పగలది. బయటకొచ్చి చూడమని చెప్తే ఏంటో ఒక నక్షత్రమే కనపడదు. సూర్యుని చూడమంటే కూడా ఒక న్యాయంగా ఉంటుంది. నక్షత్రం లెక్కించగలడా? చూస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలీదు. అదే అతను విశ్వసించాడు. నా కంటికి తెలియలేదు ప్రవ్వా, అయితే నక్షత్రం అక్కడుంది, నాకు తెలుసు. కాని ఆ విధంగా మారుతుందని చెప్తున్నారే. ఇప్పుడు అబ్రహాంతో చెప్పిన దాని యొక్క స్పిరిచువల్ థాట్ చెప్తే అది ఎట్లాగే వెళ్తుంది. స్పిరిచువల్ థాట్ చెప్తే అబ్రహాం కన్నులు చూడలేదు, నక్షత్రం ఉంది, దేవుడు చెప్పాడు. అవునా? క్రైస్ట్ వల్ల ఏర్పడేటువంటిదైనా ఆ సమూహాన్ని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే గలతీలో చెప్తున్నప్పుడు ఆ సంతతి క్రీస్తే. ఇప్పుడు క్రైస్ట్ యొక్క సంతతిగా నక్షత్రములుగా మనం ఉన్నాం. మనం అటువంటి జ్యోతుల వలె ప్రకాశించే వారమని బైబిల్ చెప్తుంది. ఆకాశ నక్షత్రముల వలె ఉన్నాం. ఇప్పుడు అబ్రహాం మనల్ని చూశాడా? శరీరంతో చూశాడా? అతని కళ్ళు చూడలేదుగా, మనల్ని చూడలేదు కదా, ఆయన చనిపోయాడు కదా. అయితే ఆయన అది విశ్వసించాడు, ఇటువంటి సమూహం వస్తుందని. సో లిటరల్ గాను అది ప్రూఫ్ అవుతుంది, జరుగుతుందట్లే. సో అటువంటి ఒక ప్రాఫిట్ బిలాం. గొప్ప విషయం. అదేమంటే లైట్గా ఉంది ఈ ప్రాఫిట్ విషయం. ఒక ప్రాఫిట్కైన నిబంధన అనేది రాకముందే అతను ఒక ప్రాఫిట్. అది ఇస్రాయేల్ పర్సన్ కాదు, అవుట్ సైడ్ పర్సన్. అందులో మరీ ప్రముఖమైంది. ప్రాఫిట్స్ అందరూ దేవుని దగ్గరికి వెళ్తారు. మోసెస్ కూడా దేవుని దగ్గరికి వెళ్తాడు, కొండ మీదకి వెళ్తాడు. ఒక విషయాన్ని అడిగేప్పుడు దేవుని దగ్గర అడిగొస్తానంటాడు. ఇతని దగ్గరికి దేవుడు వస్తున్నాడు. బా, ఎంతో సంథింగ్ ఉంది అతని వద్ద. ఇతను చెప్పాడు, దేవుడు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతనెవరు? ఏలియాను చూడండి. ఏలియాను గురించి చెప్పేప్పుడు నేను చెప్తే దేవుడు చేస్తాడంటున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్! వేరే డిమెన్షన్స్ లో ఉన్నారు. నేను చెప్తే దేవుడు చేస్తాడు. వర్షం ఆగిపో అంటే ఆగిపోతుంది, ఆగుతుంది. వర్షం రమ్మంటే వస్తుంది. అగ్ని దిగమంటే దిగుతుంది. ఆకాశం నుండి అగ్ని దిగుతుంది. 3.5 సంవత్సరాలకి వర్షం కురియలేదు. అటు తర్వాత వర్షం రమ్మంటే వస్తుంది. ఇది ఏంటి? మీరు ఈరోజు స్విచ్ ఆఫ్ చేయమంటే కూడా అది 2 సెకండ్లు అవుతుంది మనకి. అంతవరకు దీన్ని ఆనర్ చేస్తున్నాడు. అతని నోటి నుండి వచ్చే మాటకి హెవెన్ అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంది. అతనేదో చెప్తున్నాడు. అటువంటి ఒక వ్యక్తే బిలాం. బిలాము చెప్పాడంటే జరుగుతుంది. గాడ్ అది చూస్తూ ఉన్నాడు. అతన్ని ఆపడానికి చూస్తున్నాడు. అతను శపించకూడదు. అందుకు గాడ్ వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. అలాగంటే అతని స్పిరిచువల్ లైఫ్ని యోచించి చూడండి. కానీ అటువంటి వాని ముగింపు చూడాలి. ఎలాంటి వ్యక్తి యొక్క మైనస్ పాయింట్ కూడా చూడాలి. అది మన కర్తవ్యం. అదే పరుగును మంచి విధంగా ముగించాలి కదా. అవును. నేను ఎలాగా పుట్టాను, పెరిగాననే కంటే ఎలా ముగించాననేది కదా ముఖ్యం. సోలమన్ రాజు గురించి మనం చూసాం. ఎంత గొప్ప వర్డ్స్ రాశారు. చివరికి అతని ముగింపు అది మనం చూడాల్సి ఉంది. విశ్వాస వీరుల పట్టిక హెబ్రీ 11లో ఉంది. టెస్టిమనీస్ అని చెప్తుంటారు. గాడ్ దగ్గర వీళ్ళందరూ సాక్ష్యం పొందారని చెప్పి. అందులో సొలొమోను పేరు ఉండదు. సమూయేలు పేరు ఉంటది, దావీదు పేరు ఉంటది, సొలొమోను పేరు ఉండదు. ఎటువంటి ఒక కింగ్ యొక్క పేరు లేదు చూడండి అక్కడ. అవునా? సో ఆ విధంగానే ఎండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో చాలా ముఖ్యమైన సాక్ష్యం వచ్చి బిలాం. ఈ పర్టికులర్ చాప్టర్లో బాలాము బాలాకును గురించి మనం మాట్లాడినట్లుగా దేవుడే దిగొచ్చి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇది నంబర్ చాప్టర్ 22 verse 9. ఈ వచనం కొంచెం తెలుగులో ఎలా ఉందో చూద్దాం. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా. సో ఇది ఎలాగా ఈ క్వశ్చన్ ని ఏ విధమైన టోన్లో, ఎటువంటి స్టేటస్ లో దేవుడు అడుగుతున్నారు అనుకుంటున్నారు? మీరే ఎన్ని మార్లు నన్ను ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఈ రోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎటువంటి టోన్లో అడుగుతున్నాడు అనుకుంటున్నారు?
అదేమంటే ఇది మొదటగా ఆశ్చర్యంగా ఉంది నాకు. దెన్ గాడ్ కేమ్ టు బాలామ్ అండ్ సెడ్, హూ ఆర్ దీస్ మెన్ విత్ యూ? అదేమంటే ఒక గొప్ప రాజాదిరాజు మాట్లాడిన టోన్లా లేదు. ఇదొకలాంటి దిగివచ్చి, వీరెవరు మీ ఇంట్లో ఉండేవారు, ఒక అథారిటీ ఉంది, అయితే దిగొచ్చి మాట్లాడుతున్నాడు. మరి దిగిరావడం నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. చాలా దిగొచ్చి, దేవుని దృష్టిలో ఇది అవశ్యం కాదు, అక్కడే ముగించొచ్చు. దిగొచ్చి అడుగుతున్నాడు ఎవరు వీరు అని. మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తే, మనకి చెప్పకుండా వస్తే, లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు ఎవరు వీరు అని అలాగనే అనిపిస్తుంది. అలా అడిగినట్టు ఉంది. అదొచ్చి ఎవరని తెలియని వారి యొక్క ప్రశ్న. అవును, కింగ్ అవనివ్వండి. అవును. ఇప్పుడు మీరు చెప్పింది ఒక 90% కరెక్ట్. ఒక కింగ్ వచ్చి, ఒక ముగ్గురు వ్యక్తులు ఆయన కొలువు తీరినప్పుడు వచ్చారు. ఈ ముగ్గురు ఎవరు? నేను కింగు, ఈ దేశాన్ని ఏలేవాడిని, నా దేశంలో నాకు తెలియకుండా ముగ్గురు ఉన్నారు, వీళ్ళెవరు? అదే క్వశ్చన్, అంతేనా? అవును. కానీ ఇటువంటి క్వశ్చన్ వస్తే గాడ్కి వీళ్ళు తెలియదని అర్థం. అవును, కరెక్ట్. నేను వరల్డ్లీలా అడుగుతున్నాను. నేను అడిగింది వరల్డ్లీగా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగింది ఆ ప్రశ్నే. అదేనండి, ఆ గాడ్ యొక్క టోన్ అర్థం చేసుకునేది ఉంది కదా, అది బైబిల్ చదువుకోవడంలో మరొక యాంగిల్. అది నేను చెప్తున్నా. ఇప్పుడు 17th చాప్టర్ జెనసిస్లో అధ్యాయం మొదట్లోనే అబ్రహాం చూసి చెప్తాడు, నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో. సరేనా? ఈ టోన్ నేను 2 విధాలుగా చెప్తాను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు, తండ్రి కొడుకును బ్రతిమాలినట్టుగా. అదొక ప్రేమతో, ఏరా నిన్ను గూర్చి ఇలా చెప్తున్నారు, నువ్వు కొంచెం మంచివానిగా ఉండరా అనేది కూడా ఉంది. ఇదే మరొక విధంగా, ఒక ఇన్స్పెక్టర్, ఒక గొప్ప అధికారి, అతను ఒక ఖైదీని చూసి, జాగ్రత్తగుండు, తాట తీస్తా, ఇలాగా ఉంది. ఇది ఉంది, రెండున్నాయి కదా. ఇందులో ఏ టోన్తో అబ్రహాంతో మాట్లాడుంటాడనుకుంటున్నారు? మనం అనుకుంటాం తండ్రి కొడుకుతో మాట్లాడుతున్నట్టే గాడ్ ఎప్పుడు మాట్లాడతాడు. అయితే అంతకుముందు వాక్యాన్ని చదివి చూడండి. 13 సంవత్సరాలు గాడ్ అబ్రహాంతో మాట్లాడలేదు. ఒక గ్యాప్ 13 years మాట్లాడలేదు. అంతకుముందు వాక్యంలో చూడగలం. అతనికి 86 సంవత్సరాలు అయినప్పుడు ఇష్మాయేలు పుడతాడు. ఆ చాప్టర్ ముగిసిపోతుంది. తర్వాత ఆరంభంలో అబ్రహాముకి 99 ఏండ్లు అయినప్పుడు, సో 13 years గాడ్ అతనితో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, అయ్యగారు ఇస్మాయిల్తో సెటిల్ అయిపోయాడు. ఈయనొక క్యాల్కులేషన్ వేసి సెట్ అయిపోయాడు. ఇస్మాయిలే నా కొడుకు. ఎందుకంటే అంతకుముందు చాప్టర్లో ఇది 16లో జరిగింది. ఇష్మాయిల్ 15లోనే అబ్బాయిని అడిగాడు. 16లో ఇష్మాయిల్ పుట్టాడు. గాడ్ను వదిలాడు, పిల్లోడితో సెటిల్ అయిపోయాడు. 17లో ఆరంభం అవుతున్నప్పుడు, నిందారహితుడుగా నడుచుకో, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. ఈ టోన్ని మారుస్తున్నాడు. ఎందుకంటే నీకు వేరొక ప్లాన్ ఇచ్చాను, ఐసక్ రావాలి. నువ్వేంటి హాగర్తో ఇస్మాయిల్తో సెటిల్ అయిపోయే లైఫ్లో? అతను అనుకున్నాడు ఇక మీద పిల్లలు పుట్టరని. అంతే, నాకు ఇక అబ్బాయి పుట్టాడు, ఇదే లైఫ్. దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. నడిచి నిందారహితుడుగా ఉండు, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. శారా వల్ల ఒక కుమారుడు వస్తాడు. ఆ టోనే వేరే టోన్. చెప్పిందే ఆ టోనే ఇది. ఎలాగని అడిగితే, ఇతని ఇంట్లోకి వస్తున్నాడు. నువ్వు నాకు ప్రాఫిట్ ఎవరు? దేవునితో నడిచేవాడు, దేవుని నాలుకగా ఉన్నాడు. ఇప్పుడు నచ్చని వ్యక్తి ఒకటి ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, అవునా? ఒక ఉదాహరణకే చెప్తున్నాను. ఇతనెవరు, ఎందుకు వచ్చాడు? మనకి వాళ్ళకే పోట్లాట ఉంది, ఒక కొట్లాట ఉంది. అలాంటప్పుడు అడుగుతాం కదా, వీడినెవరు ఇక్కడికి రమ్మని చెప్పింది? మనకతడు తెలీదా? ఇతనెవరని అడిగితే తెలియక అడగడం కాదు, ఎందుకు వచ్చాడు ఆ క్వశ్చనే బిలామును అడుగుతాడు. వాళ్ళు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు లోనికి వదిలేవనే అర్థం అది. నువ్వు ప్రాఫిటే కదా, అతను వచ్చినప్పుడే నీకు తెలుసు కదా. ఎందుకొచ్చారో కూడా తెలుసు, ఎందుకొచ్చాడో తెలుసు కదా నీకు. అతనెవరు, ఎందుకొచ్చాడు అన్న వెంటనే ఇతను దేవుని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళు ఒక సమూహాన్ని శపించమంటున్నాడు. ఇప్పుడు ఇతనికి ఆ సమూహం గురించి తెలీదు. ఇతనితో చెప్తున్నాడు, ఆ సమూహాన్ని ఏం చేయొద్దు, శపించొద్దు, వారు నాకు చెందినటువంటి వారని చెప్తాడు. మరుసటి రోజు లేచి వారిని పంపుతాడు. సరియా? బిలాము పతనానికైన కారణాన్ని చెప్తున్నాను. పలు సమయాలలో గాడ్ మాట్లాడుతున్నటువంటి టోన్లోనే కనిపెట్టేయాలి. అదే దేవుని తెలుసుకునేటువంటి జ్ఞానం. ఏలియాని చూడండి. ఏలియా ఒక గుహలో ఉంటాడు. గాడ్ చెప్తాడు, వెలుపలికి రా, నాకు ముందర వచ్చి నిలువు. అప్పుడు ఏలియా ఏం చేయాలి? రాడు. బాగా గమనించండి, రాడు. వాక్యం చెప్తుంది, గొప్ప భూకంపము ఏర్పడింది, అందులో దేవుడు లేడు. ఏలియా ఇంకా రాలేదు. బలమైన పెనుగాలి లేస్తుంది, అందులో దేవుడు లేడు. ఏలియా ఇంకా బయటికి రాలా.
మెరుపు పుడుతుంది. అందులో దేవుడు లేడు. ఏలియా బయటికి రాలా. తరువాత నిమ్మళమైన స్వరం వినబడుతుంది. అప్పుడు ఏలియా ముఖము కప్పుకొని బయటికొస్తాడు. ఇప్పుడు ఏలియాకి ఏంటి సమస్య అంటే, తప్పు చేశామన్నది తెలిసిపోయింది. నేను ప్రాఫెట్, తప్పు చేశాను తెలిసిపోయింది. సార్ టెన్షన్గా ఉన్నారు. ఫస్ట్ బలమైన పెనుగాలి. ఈ మైండ్లో గాడు ఉన్నాడా అంటే లేదు, అది వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు గాడ్ ఆ మైండ్లో లేడు. తర్వాత భూకంపం. ఆ మైండ్లో ఉన్నాడా? అందులో గాడు లేడు, ఆ మైండ్లో లేడు. భయంకరమైన మెరుపు. అందులో ఉన్నాడా? అందులోనూ లేడు. ఇప్పుడు మెల్లని స్వరం, మైల్డ్ వాయిస్. ఇప్పుడు ఏలియాకు తెలుస్తుంది సార్ నార్మల్గా ఉన్నారు. ఇదే దేవుని తెలుసుకునే జ్ఞానం. దేవుడు ఎలాగున్నాడనేది అది బిలాముకు తెలియాలా లేదా? ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిసుండాలి. ఆ టోన్లో తెలిసి ఉండాలి కదా. ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా అతడు రీడ్ చేశాడు. ఈరోజు ఈ దేవుని తెలుసుకునే జ్ఞానము లేని కారణం వల్ల గాడ్ మనతో ఏం చెప్పదలుస్తున్నాడు, ఏం అడుగుతున్నాడనేది మనకు తెలియలేదు. ఎలాంటి టోన్తో ఏ మాట్లాడుతున్నాడు? టోన్లో అడుగుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని సిమ్టమ్స్ తెలుపుతూ ఉంటాడు, కొన్ని సూచనలు. అవి కూడా మనం సీరియస్గా తీసుకోవడం లేదే. కొన్ని స్థలాలకు వెళ్ళొద్దు, కొందరితో స్నేహము చేయొద్దు, కొంతమంది వ్యక్తులను నీతో కలుపుకోవద్దు, వారితో కొంచెం వేరుగా ఉండు. బట్ మనము వారితో ఏదో ఒక రీజన్తో కలుస్తాం. ఇదే బిలాము పతనం. ఓన్లీ రీజన్ లో లాక్ అవుతుంది. ఓన్లీ రీజన్. బిలాముకి బాలాకు యొక్క ఆశీర్వాదం మెయిన్ అనిపిస్తుంది. అదే ఇక్కడ పతనానికి కారణమై ఉంది. చాలా విషయాలు ఇప్పుడే మనం ప్రారంభించాం. ఇందులోనే ప్రారంభం ఏమంటే ఇప్పుడే మనం ప్రారంభించినట్లుంది, ప్రోగ్రామే స్టార్ట్ అయినట్లుంది. అయితే ప్రోగ్రాం ముగింపుకొచ్చింది. మరి ఇందులో పలు ప్రశ్నలున్నాయి. ఈ కార్యక్రమం పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకనే ఇలాగే ముగించరాదు. దీన్ని పార్ట్ 2గా మనం ప్రారంభిస్తూ ఈ ప్రాఫిట్ని దేవుడు ఎంతో నమ్మకంగా ట్రస్ట్ చేస్తున్నాడు. మొదటి పాయింట్. రెండవది, సరే దేవుని విషయం ఒకటి ఉంది, ఈ ప్రాఫిట్ చేస్తున్న ఒక విషయం ఎలా కన్వే చేస్తున్నాడు, ద మెథడ్ ఆఫ్ గాడ్ కన్విన్సింగ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా యూనిక్ గా మనం స్టడీ చేస్తున్నాం. చివరిగా ఈ ప్రాఫిటే చేస్తున్న తప్పు మనం మాట్లాడాల్సి ఉంది. ఈ మూడు మరో కార్యక్రమంలో చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.